Welcome to Shine Bright Sari Rolling and Polishing. ఇప్పుడు మీకు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయింటుందండి ఈ వీడియో దేనికోసం అని చెప్పేసి. ఈ పార్సెల్ అయితే మనకి వైజాగ్ నుంచి ఒక కస్టమర్ అయితే సెండ్ చేశారండి. టోటల్‌గా 6 శారీస్ అయితే సెండ్ చేశారు మనకి. మన వీడియోస్ చూసైతే చూద్దామని చెప్పేసి ట్రై చేద్దాం ఎలా ఉంటాయి అని చెప్పేసి. బట్ ఆహ్, ఆహ్, శారీస్ మేడం చూసిన తర్వాత చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి. చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. మీరు కూడా మీ శారీస్‌ని ఇలా మా దగ్గర రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. ఇప్పుడైతే మీకు మీ ముందరే పార్సెల్‌ని అయితే అన్బాక్స్ చేసి మీకైతే చూపిస్తాను. ఏ శారీస్ అయితే మేడం సెండ్ చేశారో. బిఫోర్ ఎలా ఉన్నాయో మీరైతే చూడండి. మరి వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. ఆఫ్టర్ పాలిషింగ్ శారీస్ అయితే కొత్త శారీస్ లాగా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయి ఏంటి అని మీకు తెలుస్తుంది. అండ్ అలానే వీడియోలో మొత్తం మీకు మేము డ్రై వాష్ ఎలా చేస్తాం, రోల్ ఎలా చేస్తాం, పాలిషింగ్ ఎలా చేస్తాము. సో, దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఆహ్, అండ్ ఈ పార్సెల్‌లో మనకు టోటల్ 6 శారీస్ వచ్చాయి. బట్ కానీ ఈ వీడియోలో నేను టోటల్ 6 శారీస్ ప్రాసెస్ అంతా కూడా నేను ఇంక్లూడ్ చేయను. ఎందుకంటే ఆ 6 శారీస్ ఇంక్లూడ్ చేశానంటే ఆ వీడియో లెంగ్త్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి నేను ఒక శారీ అయితే తీసుకొని శాంపుల్‌కి మీకైతే చూపిస్తాను. మేము సేమ్ ప్రాసెస్సే ఉంటుందన్నమాట అన్ని శారీస్‌కి. బట్ ఏమంటే లిక్విడ్ అనేది చేంజ్ అవుతా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్‌ని బట్టి శారీ మీద ఏదైనా స్టెయిన్ ఏమన్నా ఉన్నా కూడా ఫ్యాన్సీ శారీస్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని బట్టి లిక్విడ్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక ప్రాసెస్ అనేది కంప్లీట్ సేమ్ అనమాట ఏ దానికైనా. సో, మీరైతే వీడియోని స్కిప్ చేయకోకుండా కంప్లీట్ ప్రాసెస్‌ని అండ్ అవుట్‌పుట్‌ని అయితే మీరు చూడండి. మీరు బిఫోర్ ఇప్పుడు చూసారు కదా శారీస్ ఎలా ఉన్నాయో, నెక్స్ట్ ఆఫ్టర్ పాలిషింగ్ తర్వాత ఎలా ఉన్నాయో చూసి కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఎవరికైనా యూజ్ అవుతున్నా కూడా వాళ్ళకైతే షేర్ చేయండి. మా దగ్గర ఎలా అంటే పాలిషింగ్ చేసేటప్పుడు గానీ, డ్రై వాష్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కెమికల్స్ కానీ, ఫుడ్ స్టార్చ్ అలా ఏం యూజ్ చేయకోకుండా నేచురల్‌గా మేము కంచి ధర్మారం సిల్క్ శారీ వీవర్స్ కాబట్టి మేము కొత్త శారీస్‌కి, కంచి శారీస్‌కి వీవ్ చేసేటప్పుడు ఏదైతే లిక్విడ్ యూజ్ చేస్తామో అదే లిక్విడ్‌ని యూజ్ చేసుకొని మేమైతే పాలిషింగ్ చేస్తాం, డ్రై వాష్ చేస్తామండి. దానివల్లనే శారీస్ అనేది అంత బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ఇప్పుడైతే మీకు నెక్స్ట్ ఈ శారీస్ అన్నీ కూడా చూపిస్తాను. దీని తర్వాతొచ్చేసి మీకు మా ప్రాసెస్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడెలా అంటే మేము ముందు అన్బాక్స్ చేసి చూపిద్దాం శారీస్ అని చెప్పేసి దానికోసమైతే ఇప్పుడు పెట్టాను. నెక్స్ట్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ దీని తర్వాత అనే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఈ శారీస్ అన్నీ చూసారు కదండీ! అన్బాక్సింగ్ మనము చేసింది. వైజాగ్ నుంచి వచ్చిన పార్సెల్ అనమాట ఇది. ఆహ్ ఇప్పుడు ఈ శారీస్‌ని మేడం అయితే చెప్పారనమాట. ఈ శారీస్‌నన్నీ గూడా డ్రై వాష్ చేసి, రోలింగ్ చేసి, పాలిష్ చేయమని చెప్పారు. మనము అలానే చేసి అయితే మనము ఈ శారీస్‌నయితే మనము హైదరాబాద్‌లో మేడం వాళ్ళ హస్బెండ్‌కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ శారీస్ అయితే ఈ మంత్ 15కి యూఎస్ ఎళ్తున్నాయి. మేడం వచ్చేసి యూఎస్‌లోనే ఉంటారంట. సార్ వచ్చేసి వి వీసా వర్క్ మీద మనకి ఇండియాకైతే వచ్చారు. ఈ శారీస్ వచ్చేసి వైజాగ్‌లో మేడం వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడి నుంచి వైజాగ్ నుంచి అయితే మనకి ధర్మవరంకైతే వచ్చాయండి శారీస్. శారీస్ పాలిషింగ్ చేసిన తర్వాత మనం హైదరాబాద్‌లో సార్ అయితే 15థ్ రిటర్న్ అవుతారు. మనం 15థ్ బిఫోర్ అయితే సార్‌కైతే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆహ్, ఇప్పుడైతే మీరు కంటిన్యూ ప్రాసెస్ అయితే చూడండి. ఇప్పుడు మనమైతే ఈ శారీస్‌కి ఎలా డ్రై వాష్ చేసి, రోల్ చేసి, పాలిష్ చేస్తామో, మనం డ్రై క్లీన్‌లో గానీ, పాలిషింగ్‌లో గానీ ఎటువంటి ఫుడ్ స్టార్చ్ గానీ, కెమికల్స్ ఏమి యూజ్ చేయకోకుండా మనం కొత్త శారీస్‌కి మేము హ్యాండ్లూమ్ వీవర్స్ కాబట్టి హ్యాండ్లూమ్ శారీస్ వీవ్ చేసేటప్పుడు ఏదైతే లిక్విడ్ మనం యూజ్ చేస్తామో, అదే లిక్విడ్ మనం యూజ్ చేసి అయితే మనం పాలిష్ చేస్తామండి. దానివల్లనే శారీస్ అనేది అంత కొత్తగా వస్తాయి. ఇంకొకటి మనం చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్‌గా అనమాట. చాలా వరకు మీరు చూసుండొచ్చు యూట్యూబ్‌లో. జస్ట్ మిషన్‌లో పాస్ చేసి అక్కడే పాలిషింగ్ అలా అయిపోతున్నారు. అలా కాదనమాట. మనం చేసేది మగ్గం మీద పాలిషింగ్ అనమాట. మగ్గం మీద శారీ ఎలా ప్రిపేర్ అవుతుందో సేమ్ అదే ప్రాసెస్‌లో మనమైతే శారీని పాలిష్ చేస్తామనమాట. ఇన్‌కేస్ మీరు మీ శారీస్‌నైతే మా దగ్గర రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే మీరైతే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మీరు మాకైతే కాల్ చేయొచ్చు. మేము కూడా డెఫినెట్‌లీగా మీ శారీస్‌కైతే రోలింగ్ అండ్ పాలిష్ చేస్తాం. బట్ చాలామంది అడుగుతున్నారు ఏమైనా స్టెయిన్స్ ఉంటే 100% పోతాయని చెప్పేసి. మేమైతే ట్రై చేస్తాం. మా మాక్సిమం ఎఫర్ట్ పెట్టి మా దగ్గర లిక్విడ్స్ ఉన్న ప్రకారంగా మేమైతే ఆహ్, మేము స్టెయిన్ రిమూవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. అది ఎళ్ళిందంటే ఓకే. లేదంటే మేము ఎక్కువ పెట్టం. ఎందుకంటే ఇన్‌కేస్ ఎక్కువ చేశామనుకో ఈ ఆ స్టే ఉన్న ప్లేస్‌లో కలర్ షేడ్ అవ్వడం గానీ, లేదంటే శారీ డ్యామేజ్ అవ్వడం అవుతుంది. దానివల్లనే మేము స్టెయిన్ యొక్క కండిషన్ చూస్తాం. స్టెయిన్ అంటే ఎంత లాంగ్ ఇప్పుడు తొందరగా ఉందంటే ఇన్‌కేస్ స్టెయిన్ అనేది 1, 2 డేస్, 1 వీక్‌లో ఉందంటే అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలా వరకు ఎలా అంటే స్టెయిన్ పడినా కూడా
1 ఇయర్, 2 ఇయర్స్ అలానే పెట్టుకొని ఇప్పుడు ఇస్తారనమాట డ్రై క్లీనింగ్‌కి స్టెయిన్ రిమూవ్ చేయాలని చెప్పేసి. అప్పుడు ఎళ్ళదనమాట. ఆల్రెడీ స్టెయిన్ అంతా కూడా ఫ్యాబ్రిక్‌లోకి ఇంకిపోయి ఉంటుంది. సో, ఇవన్నీ గూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్‌లో మీకు చూయిస్తాను. మేము స్టెయిన్స్ ఎలా రిమూవ్ చేస్తాం ఏంటని అవన్నీ కూడా. ఆహ్, ఇప్పుడైతే ఈ శారీస్‌కి మనం మనం పాలిష్ ఎలా చేస్తామో అదైతే మీరు చూడండి స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే మనం శారీకి డ్రై వాష్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసామండి. మనం అందరిలాగా శారీ డ్రై వాష్ అంటే శారీని వాషింగ్ మిషన్‌లో వేయడం కానీ, లేదా టబ్‌లో డిప్ చేసి వాష్ చేయడం గానీ అలా ఉండదనమాట. సేమ్ మనం శారీస్ వచ్చేసి ఇలా పర్చేస్ కొనేసి మనం శారీకి అయితే ఇట్లా లిక్విడ్ అప్లై చేసేసి మనమైతే డ్రై వాష్ అనేది చేస్తామండి. ఎందుకంటే శారీస్‌ని వాషింగ్ మిషన్‌లో వేయడం గానీ, లేదా టబ్‌లో డిప్ చేసి వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే శారీ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏమంటే శారీకి ఉన్న కలర్ అంతా కూడా బ్లీడ్ అయిపోయి ఎళ్ళిపోతుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే శారీ కలర్ డల్ అయిపోతుంది. దానివల్ల శారీ అనేది పాతలాగా కనిపిస్తుంది. సేమ్ ఇదే పద్ధతి మేము ఎప్పుడంటే 50 ఇయర్స్ నుంచి మేము ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నామనమాట. ఈ ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే 1% ఆఫ్ కలర్ కూడా లాస్ అవ్వదనమాట. ఇంకొకటి ఒకదాని కలర్ ఇంకొక దానికి అంటదనమాట. చాలా వరకు మాకు ఇదే ఆల్మోస్ట్ డైలీ 40, 50 కాల్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఎందుకంటే మేము ఇంట్లో తెలియకుండా వాష్ చేసుకొని లేదా వేరే డ్రై క్లీనర్స్‌కి ఇస్తే వాళ్ళు వాష్ చేసే పద్ధతిలో ఏమో ఉంటే ఒక కలర్ ఇంకో కలర్‌కి అంటిందని చెప్తున్నారన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఎలా అంటే ఇప్పుడు హాఫ్ వైట్ శారీ ఉంది. దానికి మెరూన్ కలర్ బార్డర్ ఉంటే ఆ మెరూన్ కలర్ బార్డర్ అనేది హాఫ్ వైట్ శారీకి అంటిపోవడం అలా జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే శారీ కలర్ అవుతుందో శారీకి ఉన్న కలరు తీయడం అసలు ఇంపాసిబుల్ అనమాట. శారీకి ఉన్న కలర్ అయితే ఎళ్ళదనమాట. సో, దానికోసమే ఇప్పుడు ఈ శారీ చూసారంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో, మనం అందరిలాగా మనం టబ్‌లో గాని, వాషింగ్ మిషన్‌లో గాని వాష్ చేసామంటే కంపల్సరీ ఒక కలర్ అన్నది ఇంకొక కలర్‌కి అంటుతుందన్నమాట. శారీ అనేది పాడైపోతుంది. మళ్ళీ మళ్ళీ డ్రై చేసుకోవడానికి పాసిబుల్ ఉండదన్నమాట. ఇదే ప్రాసెస్‌ని మనము 50 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇది ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల శారీ కూడా సేఫ్‌గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా శారీ అనేది కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. పాడవకోకుండా. ఇప్పుడైతే మనం శారీకొచ్చేసి కంప్లీట్ డ్రై వాష్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు శారీ మొత్తం సన్‌లైట్‌లో డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేముంటుందంటే శారీ అనేది రోలింగ్ ఉంటదనమాట. శారీ రోలింగ్ అనేది ఏం చేస్తామంటే ఒక మిషన్‌లోనే మనం శారీని పాస్ చేస్తాము. సో, అప్పుడు శారీ మీద ఉన్న ముడతలన్నీ ఎళ్ళిపోతాయనమాట. ఇప్పుడు చూసారంటే కంప్లీట్‌గా శారీ ఎండ్ టు ఎండ్ మనమైతే డ్రై వాష్ చేసేసాము. దీంట్లో ఉన్న స్టెయిన్స్ కానీ అవన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి బాగా. చూసారా? ఎండ్ టు ఎండ్ మనం పెట్టడం వల్ల డ్రై వాష్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి శారీ రోలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇదే అండి శారీ రోలింగ్ మిషన్ అనేది. ఇదెలా అంటే అడ్వాన్స్ శారీని ఐరన్ చేసేదానికన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ మిషన్ అనమాట. మేము ఈ మిషన్ వచ్చేసి ఓ 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా కస్టమర్స్‌కి బెటర్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ మిషన్ అయితే పెట్టామనమాట. ఎందుకంటే ఈ మిషన్‌లో ఏమవుతుందంటే శారీని అట్ టెంపరేచర్‌లో మనం పాస్ చేసినప్పుడు డ్రై వాష్ చేసినప్పుడు ఏవైతే ముడతలు ఉంటాయో అవన్నీ కూడా నీట్‌గా వెళ్ళిపోతాయన్నమాట. సేమ్ బాగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తామంటే శారీ సాఫ్ట్‌నర్ అనేది మనం అప్లై చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే శారీ స్టిఫ్‌గా ఏమన్నా ఉన్నా కూడా ఏమన్నా అక్కడ సాఫ్ట్ అయిపోతుందన్నమాట. శారీ సాఫ్ట్ అయిపోయి చాలా బాగా వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము శారీ పాలిష్ చేసేటప్పుడు కొంచెం మాకు అడ్వాంటేజ్‌గా ఉంటుందన్నమాట. ఇంకొకటి కస్టమర్‌కి కూడా బెటర్ క్వాలిటీ అనేది ఇవ్వచ్చు. దానికోసమే ఇంట్రొడ్యూస్ చేశాను. అంతేగాని ఈ మిషన్‌లో మనకి పాలిషింగ్ గాని, డ్రై వాష్ గాని, స్టెయిన్ రిమూవల్ అలా ఏమి అవ్వదన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మనకి శారీ పాలిషింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. శారీ పాలిషింగ్‌లో ఏం చేస్తామంటే జెరీ జెల్ అని చెప్పేసి ఇంకోటి శారీ ఫ్యాబ్రిక్ షైనర్ అని చెప్పేసి సిల్క్ ఫ్యాబ్రిక్ షైనర్ అని ఉంటుంది. అది అప్లై చేసిన తర్వాత శారీని మొత్తం ఇలా ధోనికి రోల్ చేసుకుంటాం. ఇలా రోల్ చేసుకున్న తర్వాత శారీని వచ్చేసి సన్‌లైట్‌లో డ్రై చేస్తామనమాట. ఈ ప్రాసెస్ చాలా మెయిన్ అండ్ టఫెస్ట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు శారీ మొత్తం పాలిష్ చేసిన తర్వాత మనము శారీస్ అన్నీ కూడా ఇలా సన్‌లైట్‌లో మనమైతే డ్రై చేస్తాం ఆల్మోస్ట్ ఒక 1 డే. శారీ అనేది ఎంత సన్‌లైట్‌లో డ్రై అవుతే అంత బాగొస్తుందన్నమాట. చాలామంది అంటుంటారన్నమాట సన్‌లైట్‌లో శారీని పెడితే కలర్ ఫేడ్ అయిపోతుంది, డల్ అయిపోతుంది అని చెప్పేసి. అలా ఏం కాదనమాట. దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మాకు 50 ఇయర్స్ నుంచి మాకు తెలుసు కాబట్టి అలా ఏం అవ్వదనమాట. ఇప్పుడు వన్స్ ఒకసారి ఆ శారీ మొత్తం సన్‌లైట్‌లో డ్రై అయిపోయిన తర్వాత శారీ అనేది మనం ఫోల్డ్ చేస్తాం అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ అనేవి కూడా అనమాట. కంచి ఫోల్డింగ్, బుక్ ఫోల్డింగ్, వర్క్ ఫోల్డింగ్, గద్వాల్ ఫోల్డింగ్ అని చెప్పేసి. సో, మనం శారీని బట్టి టైప్ ఆఫ్ ఫోల్డింగ్ అనేది మనం చేస్తామనమాట. ఏ శారీకి ఏది సూటబుల్ అవుతుందో, లేదా కస్టమర్ ఏదైనా స్పెసిఫిక్‌గా చెప్పారు. ఈ టైప్ ఆఫ్ ఫోల్డింగే నాకు కావాలనుకున్నప్పుడు, కస్టమర్ చెప్పినట్ల ప్రకారంగా ఆ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ అయితే మనమైతే చేసిస్తామండి. ఇప్పుడైతే మీకు ఈ ఒక్క శారీ మాత్రమే చూపించాను కదా! మా ప్రాసెస్ అంతా కూడా. నెక్స్ట్ అవుట్‌పుట్‌లో మీకు మేము 6 శారీస్ అన్నీ కూడా ఎంత ఆహ్, చే ఇలా ఇలానే చేసాము. నా ప్రాసెస్ ఒకటి అవుట్‌పుట్ ఎలా ఉందో మీరైతే చూసి కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి.
శారీస్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చాయో ఓల్డ్ శారీస్ మీరు చూసారు కదా! ఓల్డ్ శారీస్ నుంచి న్యూ శారీస్‌గా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయో మీరైతే చూడండి ఇప్పుడు అవుట్‌పుట్. వీడియోని స్కిప్ చేయకోకుండా. ఇప్పుడైతే ఈ శారీస్‌నన్నీ డ్రై వాష్ చేసి, రోల్ చేసి, పాలిష్ చేసి అలా చూసాం కదండీ! ఇవన్నీ కూడా వైజాగ్ నుంచి వచ్చింది మన పార్సెల్. ఇప్పుడు మనకి పాలిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఈ శారీస్‌నన్నీ కూడా మనం పార్సెల్ చేసి మనం వైజాగ్ అయితే మనం పంపించాలి. సో, ఆహ్, మేము రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ డ్రై క్లీనింగ్ అప్పుడు మేము ఎటువంటి ఫుడ్ స్టార్చ్ గానీ, కెమికల్స్ గానీ యూజ్ చేయకోకుండా మేమైతే పాలిష్ చేస్తామండి. ఎందుకంటే మేము ఇదే ఇండస్ట్రీలో 50 ఇయర్స్ నుంచి ఉన్నాము. సో, మేము శారీ పాలిషింగ్‌తో పాటు శారీ వీవింగ్ కూడా చేస్తామనమాట. సో, మేము శారీ వీవర్స్ కాబట్టి మాకు ఫ్యాబ్రిక్ అని, మగ్గం గురించి మొత్తం కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో, ఏ ఫ్యాబ్రిక్‌కి ఎలాంటి లిక్విడ్ యూజ్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు మీరే చూడొచ్చు. ఈ శారీ మీరే చెప్పండి. ఈ శారీ మీరిప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నారు కదా! అవుట్‌పుట్ పాలిషింగ్ తర్వాత. మీకెలా అనిపిస్తుందో మీరొకసారి చెప్పండి. ఇది కొత్త శారీలాగా అనిపిస్తుందా? అంటే ఆల్రెడీ పాతది కొత్త శారీలాగా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయిందో, మీకు కొత్త శారీలాగా కనిపిస్తుందో లేదో మీరు కామెంట్ సెక్షన్‌లో ఒకసారి మెన్షన్ చేయండి. మాకు కూడా తెలుస్తుందనమాట. మీకు మీకలా అనిపిస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే రెగ్యులర్‌గా మేము ఈ శారీస్ అన్నీ చేస్తుంటాం కాబట్టి మాకైతే తెలుస్తా ఉంటుంది. మీకు కూడా మీరు చూస్తుంటారు కాబట్టి మీరే చెప్పండి. సో, ఈ శారీ, సో, ఇది పోచంపల్లి శారీ. ఈ శారీ గూడా చూడండి. క్వాలిటీ ఆఫ్ పాలిషింగ్ క్వాలిటీ ఎలా ఉందో మేము ఆహ్, ఎటువంటి ఫుడ్ స్టార్చ్ అవన్నీ ఏమి యూజ్ చేయకుండా. ఎందుకంటే ఫుడ్ స్టార్చ్ గాని అవన్నీ యూజ్ చేస్తే ఆహ్, ఈ జరీ అనేది బ్లాక్ అయిపోతుందన్నమాట కెమికల్స్ గాని వాటితో. ఆహ్, మేము డ్రై వాష్ అనేది వాషింగ్ మిషన్‌లో కాకుండా టబ్‌లో కాకుండా మీరు చూసారు కదా! ఫస్ట్‌లో శారీని మొత్తం ఇలా పెట్టేసి మేమైతే లిక్విడ్స్ అయితే అప్లై చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే శారీ మీద ఉన్న డర్ట్ గాని, స్టెయిన్స్ గాని ఆహ్, ఇన్‌కేస్ ఏమన్నా బ్యాడ్ స్మెల్ అలా ఉన్నా, స్వెట్టింగ్ స్మెల్ అలా ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ పోతాయన్నమాట. సో, మేము చేసే ప్రాసెస్‌లో 1% ఆఫ్ కలర్ అనేది లాస్ అవ్వదు. సో, శారీ అనేది మీరు కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇన్‌కేస్ మీరు టబ్‌లో ఏసి వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలర్ మొత్తం బ్లీడ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది కలర్ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది శారీ అనేది ఓల్డ్ అయిపోతుంది. ఫేడ్ అయిపోయి కలర్. కలర్ ఫేడ్ అయిపోయిందంటే శారీ అనేది ఓల్డ్ అయిపోతుంది. మీకు డ్రై చేసుకోవడానికి కూడా అది చాలా పాతలాగా కనిపిస్తుంది కాబట్టి ఆహ్, మేము అలా యూజ్ చేయకోకుండా మేము ఆహ్ యాక్చువల్‌గా డ్రై వాష్ ఎలా చేయాలో అలా చేస్తామనమాట మేము. సో, ఇన్ కేస్ మీరు గూడా మీ శారీస్‌ని ఇలా ప్రొఫెషనల్ వేలో పాలిషింగ్ జేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. మీకు తెలిసిందే మేము రీసెంట్‌గానే హైదరాబాద్‌లో గూడా మేము మన బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశామండి. హైదరాబాద్ రీజియన్‌లో మీరు ఉంటే మీరు గూడా మీ శారీస్‌ని పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర మా షాప్ వచ్చేసి కూకట్పల్లి బాలాజీ నగర్‌లో అయితే ఉందండి. మీరు డైరెక్ట్‌గా షాప్ అడ్రస్‌కైతే రావచ్చు. ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలంటే మీకు ఈజీ వేలో కూకట్పల్లి మెట్రో ఎగ్జిట్ బి దగ్గర దిగారంటే అక్కడి నుంచి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే మన షాప్ ఉంటుందండి. మీరు ఈ వీడియో గాని అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ కాకుండా వేరే రీజియన్ నుంచి చూస్తున్నారు. మీరు కూడా మీ శారీస్‌ని మా దగ్గర పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే ఎలా అంటే మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే మా మా పాలిషింగ్ ఫ్యాక్టరీ అడ్రస్‌కి అయితే మీకు షేర్ చేస్తాము. అది ధర్మారంలో ఉందండి. పాలిషింగ్ ఫ్యాక్టరీ అడ్రస్ అయితే ఆ అడ్రస్ అయితే మీకు షేర్ చేస్తాం. మీరు మీరు కానీ మీ శారీస్‌ని మాకు కొరియర్ చేశారంటే, మేము పాలిషింగ్ చేసిన తర్వాత మీకైతే సేమ్ అడ్రస్‌కైతే రిటర్న్ బ్యాక్ చేస్తామనమాట కొరియర్ ద్వారా మీ శారీస్‌ని. సో, ఏమంటే మీరు కొరియర్ చేసేటప్పుడు మినిమమ్ 5 శారీస్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు 5 శారీస్ అండ్ అబోవ్ మీరు మాకైతే పాలిషింగ్‌కి సెండ్ చేశారంటే మేము రిటర్న్ కొరియర్ అయితే పాలిషింగ్ చేసిన తర్వాత రిటర్న్ కొరియర్ అనేది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే మేము చేస్తున్నామండి. ఆ కొరియర్‌కి అయితే మేము అమౌంట్ అయితే ఏం చార్జ్ చేయట్లేదు. ఆహ్ అలానే ఆహ్, మేము పాలిషింగ్‌తో పాటు శారీ వీవింగ్ కూడా చేస్తున్నాం. ఆహ్, మేము ఇంతకుముందు మేము హోల్‌సేల్‌గానే మేము శారీస్ అయితే సేల్ చేస్తుంటిమి. ఇప్పుడు మేము రిటైల్ కూడా మేము స్టార్ట్ చేశామండి. ఇన్‌కేస్ మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్స్ గానీ, పెళ్ళిళ్ళు గానీ, గృహప్రవేశం ఏదైనా ఫంక్షన్స్ ఉండి మీరు శారీస్ పర్చేస్ చేయాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము వీవర్ ప్రైసెస్‌కి అయితే మీకు శారీస్ అయితే సేల్ చేస్తామండి. వీవర్ దగ్గర శారీస్ పర్చేస్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు శారీస్ అనేవి చాలా తక్కువ ప్రైస్‌లో వీవింగ్ ప్రైసెస్‌లో హై క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ బాగా ఉంటుంది. తక్కువ రీజనబుల్ ప్రైసెస్‌లో వస్తాయన్నమాట. ఎందుకంటే మేము శారీ మెటీరియల్ కాస్ట్ ప్లస్ మా లిమిటెడ్ 1, 2% మార్జిన్ మాత్రమే శారీస్ మీద పెట్టుకొని మేమైతే మీకు సేల్ చేస్తాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇదే శారీ మీరు ఎగ్జాంపుల్‌గా 40,000 పెట్టి మీరు షోరూమ్‌లో పర్చేస్ చేశారంటే ఆహ్,
మాకు మీరు వ్యూవర్స్ దగ్గరికొచ్చేపాటికి మీకు సమ్ అరౌండ్ 15,000-18,000, 19,000లో మీకైతే ఒక శారీ వచ్చేస్తుంది. షోరూమ్‌లో ఒక శారీ పర్చేస్ చేసే ప్లేస్‌లో మీరు వీవర్స్ దగ్గర ఖచ్చితంగా ఈజీగా 3 శారీస్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చండి. ఇంకొకటి మీరుకి ఏమైనా డౌట్ ఉన్నా గూడా మీరు వీవర్స్ దగ్గర టెస్ట్ చేసుకోవచ్చనమాట. శారీ సెమీ పట్టు శారీయా? లేదంటే ప్యూర్ సిల్క్ శారీయా? అనేది మీకు ఆప్షన్ ఉంటుందనమాట. ఆహ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా యూజ్ అవుతే మీరైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది మేము పాలిషింగ్ ఎలా చేస్తాం ఏంటని. సో, మా వర్క్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వర్క్ గాని, మా క్వాలిటీ ఆఫ్ పాలిషింగ్ అవుట్‌పుట్ గాని మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల హ్యాండ్లూమ్ వీవర్స్‌కి మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. Thanks for watching the video.